హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో టుడే ఈరోజు మనం ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ లాంబ్డా ఇన్ జావా గురించి నేర్చుకుందాం. సో ఇది కొంచెం లిటిల్ అడ్వాన్స్ టాపిక్, సో ఫాలో త్రూ కేర్ఫుల్లీ. సో వాట్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్? సో మనం ఇంతకుముందు ఇంటర్ఫేసెస్ గురించి నేర్చుకుందాం. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ ఆన్ how the implementation, what all things the implementation should implement, and మనం కోడ్ వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు దే లుక్ ఎట్ దిస్ కాంట్రాక్ట్ అండ్ యూజ్ ఇట్. సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ద స్పెషాలిటీ ఈజ్ ఇంటర్ఫేస్కి ఇట్ కెన్ హ్యావ్, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనే ఇంటర్ఫేస్ ఉందనుకుందాం. ఓకే, ఇట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్, యాడ్, మల్టిప్లై, ఇట్లా మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. అదే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్కి దే షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఓకే, లెట్స్ సే దెర్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాల్డ్ మై ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఇందులో మనకి ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉండాలి. సంథింగ్ లైక్ అప్లై ఆర్ సంథింగ్. ఇట్ కెన్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, ఇట్ కెన్ రిటర్న్ ఎనీథింగ్. ఇది మామూలు ఫంక్షన్ లాంటిదే, బట్ ఓన్లీ వన్ సచ్ థింగ్ ఉంటుంది అనమాట. సో ఇన్ రీసెంట్ వర్షన్స్, ఐ థింక్ సిన్స్ జావా 10 ఇంటర్ఫేసెస్లో ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉండొచ్చు. దే ఆర్ కాల్డ్ డిఫాల్ట్ మెథడ్స్. సో యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, ఓకే, ఆర్ స్టాటిక్ మెథడ్స్. ఇంటర్ఫేస్ కెన్ హ్యావ్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్, కానీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ మాత్రం ఒక్కటే ఉండాలి. ఓకే, అట్లాంటి వాటిని ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటారు. సో టు మేక్ ఇట్ క్లియర్, ఇన్ జనరల్ ఎట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే మార్కర్ ఇంటర్ఫేస్ కూడా వాడతారు. ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ యూ యూజ్ దిస్ ఇంటర్ఫేస్, యూ యూజ్ దిస్ annotation, but generally that is the convention. So what is a functional interface? A functional interface is also a interface which has only one unimplemented method. Only one unimplemented method. It can have any number of implemented methods, but only one unimplemented method. Okay, so ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ వాడి మనం లాంబ్డాస్ డిఫైన్ చేస్తాం అనమాట. సో ఎందుకు వన్నే ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ లెట్స్ ట్రై అండ్ డిఫైన్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఇది మన అర్లియర్ స్ట్రక్చర్. లెట్స్ సే మనం వీఆర్ డిఫైనింగ్ ఏ ఇంటర్ఫేస్ కాల్డ్ ప్రింటర్. ఓకే, లెట్స్ కాల్ ఇట్ మై ప్రింటర్. ఓకే, సో ఈ ప్రింటర్లో ఐ వాంట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి ఓన్లీ వన్ మెథడ్ ఉండాలి కదా. ఐ వాంట్ ఓన్లీ వన్ మెథడ్ కాల్డ్ ప్రింట్ అనుకుందాం, అండ్ ఇట్ టేక్స్ ఏ ఇంటిజర్ యాజ్ అన్ ఇన్పుట్. సో ఇది ఇట్ టేక్స్ ఏ నెంబర్ అండ్ ప్రింట్స్ ఇట్, అంతే. ఓకే, సో నౌ ఇన్ జనరల్ ఇంటర్ఫేసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం? లెట్స్ సే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మై ప్రింటర్ ఇంపుల్. ఓకే, ఇట్ ఇంప్లిమెంట్స్ ప్రింటర్, my printer. Okay, now we have to implement this print method. Okay, received in IMPL. Okay, so this is our standard way of implementing stuff, ante kada. So we have a interface and we are writing a implementation to it. Now మనం మెయిన్లో దాన్ని కాల్ చేసుకో, ఎనీవేర్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, యూ కాల్ దట్ మై ప్రింటర్ ఈక్వల్ టు న్యూ, యూ నీడ్ అన్ ఇంప్లిమెంటేషన్ నౌ. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ఇన్స్టాన్షియేట్ యువర్ క్లాస్ అండ్ యూ కాల్ ద ప్రింట్ మెథడ్. లెట్స్ సే ఐమ్ కాలింగ్ విత్ 3. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్. మనం ఇప్పటి వరకు చేసింది ఇలాగే, ఒక ఇంటర్ఫేస్ డిఫైన్ చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దాని మెథడ్స్ని కాల్ చేస్తాం. Okay, let's run this and see. So it is saying received in IMPL 3. So this is one way. Now Java has something called anonymous classes. Anonymous classes. So
సేమ్ ఇంప్లిమెంటేషన్ని మనం యూ క్యాన్ డిఫైన్ ఇట్ యూజింగ్ anonymous class. Okay, దీనికి you don't need a implementation. Anonymous అంటే you are defining the implementation right there అనమాట. Okay, so I am just, let me maximize this. Okay, so ఇక్కడ ఏం చేశాను నేను anonymous క్లాస్లో this one is a regular implementation. Now ఇక్కడ anonymous class define చేశాను. ఇక్కడ I called new printer, and new printer, this one is a interface name. You are calling interface name new with parenthesis and immediately implementing it there. Okay, so ikkada mana implementation of interface will come into this one. Okay, here also let's implement this. Let's say received in anonymous. Okay, what did we receive? A. Okay, so whether it is anonymous class or regular class, calling is still same. So let's say print 5. Now if you run this, received in anonymous number 5. So regular class ki దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే దీన్ని యూ క్యాన్ కాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఇది ఇక్కడ వన్స్ యూ డిఫైన్ ఇట్, ఇట్ ఈస్ డన్. ఇది ఓన్లీ ఈ స్కోప్లోనే ఉంటుంది. అవుట్ సైడ్ ది స్కోప్ యూ కాంట్ కాల్ ఇట్ అగైన్, యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ అగైన్ అనమాట. సో అది అనోనిమస్ క్లాసెస్. నౌ సేమ్ థింగ్ని ల్యాండా వాడి చేయొచ్చు. ఓకే, ల్యాండాస్ ఆర్ ప్రెటీ న్యూ. ల్యాండాస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 8. ఓకే, సో దీన్ని ల్యాండా వాడి అలా చేస్తాం, ల్యాండా. ఓకే, సో ల్యాండాకి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎనీ ఫంక్షన్, ఎనీ ఇంటర్ఫేస్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అన్నాం. సో ల్యాండాస్ ఆర్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. అంటే యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏ ఇంటర్ఫేస్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఆ మెథడ్ని ఈ ల్యాండాలో డిఫైన్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు మనం మై ప్రింటర్ ల్యాండాని డిఫైన్ చేస్తున్నాం కదా, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ డెఫినిషన్ ఫర్ దిస్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ ఎలా ఉంది? ఇట్ టేక్స్ ఇంటిజర్ యాజ్ ఇన్పుట్ అండ్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. సో ఇన్పుట్స్ని ఇలా పారాంథసిస్లో తీసుకుంటారు ల్యాండాస్లో, ఏ, అండ్ ఇంప్లిమెంటేషన్ని యూ రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, మన ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ received in lambda. Okay, again it's a. So here this is equivalent to whatever we did in the anonymous class. We are saying there is a function which takes a integer as an input and does not return anything. Okay, and it is in the interface my printer. Okay, specifically that particular method అని చెప్పకపోయినా it is implied, ఎందుకంటే ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఫర్ దట్ మెథడ్. అందుకని మనకి ఓన్లీ వన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కావాలి ఇన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, సో దట్ lambda knows what it is implementing. So compiler now basically derives this into this thing. Okay, now let's call the lambda. Here also calling is still the same. Okay, let's see. So we received in lambda. So these three are equivalent implementations. Okay, this one gives you code reusability. Okay, this is one time use, this is also one time use. Okay, for smaller things lambdas are much more convenient to use anamata. That is where it became more popular. So future lo మనం స్ట్రీమ్స్, ఫిల్టర్స్ ఇవన్నీ నేర్చుకుంటాం, అప్పుడు ల్యాండాస్ మోర్ ఎక్స్టెన్సివ్గా యూస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ డిఫైన్ ఎ ల్యాండా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ రెగ్యులర్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ల్యాండాస్? Okay, so one thing we have to understand is pure functions versus non-pure functions. Okay, lambdas are pure functions, non-pure functions. Okay, let's say we have a method add which takes two numbers a and b. Okay, and it returns a plus b. దీన్ని
ప్యూర్ ఫంక్షన్ అంటారు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాక్టెడ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ రిటర్న్డ్ ఇట్. ఈ క్లాస్ లెవెల్లో దీనికి వేరియబుల్స్ ఆర్ స్టేట్ ఏమీ లేదు. వాట్ ఎవర్ స్టేట్ ఇట్ హ్యాస్, ఇట్ ఈస్ టెంపరరీ ఇన్సైడ్ దిస్ ఫంక్షన్. వేరాస్ లెట్స్ సే వీ హ్యావ్ ఎనదర్ ఇంక్రిమెంట్ కౌంటర్ అనే మెథడ్ ఉందనుకుందాం. ఓకే, అండ్ మనకి క్లాస్ లెవెల్లో కౌంటర్ ఉంది. ఓకే, నో we return counter plus plus. Okay, this is called this is acting on a state at the class level. Okay, this is not a pure function, this is non pure. Okay, whereas this is a pure function. So lambdas are pure functions. Okay, they cannot have any state or anything. Okay, for example ఇదే ఇంప్లిమెంటేషన్లో విత్ కౌంటర్, ఓకే వీ హ్యావ్ టు అపెండ్ ఇట్ కదా, ప్లస్ విత్ కౌంటర్ ప్లస్ ప్లస్ చేసాం అనుకో. సో నౌ ఫర్ దిస్ సేమ్ ఫంక్షన్ వీ యాడెడ్ స్టేట్, ఓకే, ఇన్ ద ఇంప్లిమెంటేషన్. ఇది యూ కెన్ డూ దిస్ ఇన్ ద anonymous class also. Okay, but if you do this in the lambda it won't have any effect. Okay, now let's test this and see. Printer 4 print చేద్దాం. anonymous class నుంచి let's print 6. Okay, lambda నుంచి let's print 8. so now we are calling each of it twice కదా. సో ఇక్కడ కౌంటర్ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. lambda కేసులో ఏమవుతుందో చూద్దాం. find symbol or variable counter. Okay, we didn't define counter equal to 0. ఇక్కడ కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. Okay, now let's run it and see. So now if you see IMPL లో when you printed 3 counter is 0, when you printed 4 counter is 1. so it knows the state, it maintained the state. సేమ్ థింగ్ విత్ anonymous classes. 5 ప్రింట్ చేసినప్పుడు కౌంటర్ ఈజ్ 0, 6 ప్రింట్ చేసినప్పుడు కౌంటర్ ఈజ్ 1. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ lambda, ఓకే, కౌంటర్ ఈజ్ 0 both the times. ఓకే, సో దెర్ ఈజ్ నో క్లాస్ లెవెల్ స్టేట్ టు ఇట్. దిస్ ఈజ్ జస్ట్ ఏ లోకల్ స్కోప్ అనమాట. ఇది ఒక మెథడ్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే. సో lambdas are always pure functions. Okay, you can't use a state in it. Okay, so let's look at another example which returns something. so ఈ current interface it didn't return anything కదా. so if it returns something, how will the lambda look like అది చూద్దాం. so far ఇది clear కదా. ఈ anonymous class and lambda, if you don't have this state, they are essentially same. if you have a state, lambda and anonymous classes differ. so in lambdas you can only have pure functions. Functional interface can have only one method. These are the simple things that you should understand. Okay, so now let's define another interface. Okay, let's say we define something called calculator. Okay, calculator అనే interface define చేద్దాం. ఇందులో మనకి functional interface కదా, it should have only one method. Let's call it operation or calculate andam. Okay, calculate, it takes 2 numbers, okay, and it calculates. Okay, so like I said, functional interfaces have a marker interface called functional interface. so man indaku mundu printer dappudu you didn't annotate it with functional interface. అలా చేయకపోయినా పర్లేదు, చేస్తే it is clearer ante for the people who are looking at it. Okay, so it's always good to annotate it with functional interface. Okay, now మనం calculator అనే functional interface define చేసాం. let's say you want to add 2 numbers. okay, adder అనే implementation కావాలి మనకి. సో ఇన్పుట్ 2 numbers తీసుకుంటుంది ఇది, రైట్, ఇన్పుట్ 2 numbers. సో lambda డిఫైన్ చేసేటప్పుడు parenthesisలో మనం ఇన్పుట్స్ తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంప్లిమెంటేషన్కి this is how you use it. Okay, arrow and
ఫ్లవర్ బ్రాకెట్స్. నౌ మన ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్ అన్ ఇంటిజర్. సో ఇక్కడ నుంచి మనం ఇంటిజర్ రిటర్న్ చేయాలి. సో యూ హ్యావ్ టు రిటర్న్, సో యాడర్ అంటున్నాం కాబట్టి లెట్స్ రిటర్న్ a plus b. Okay, so this is one way. Now let's also define multiplication. Okay, return tarvata semicolon kuda undali. Let's also define multiplication. Calculator multiplier equal to multiplication kuda it takes two numbers. Okay, and you return a into b. Okay, now if you closely observe this, ఈ యాడర్నే సింగిల్ స్టేట్మెంట్ ఉన్న ల్యాండాస్ని యూ కెన్ రిమూవ్ దిస్ parenthesis అనమాట. ఓకే, యూ కెన్ రిమూవ్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్. యూ కెన్ జస్ట్ సే a plus b. ఇది జస్ట్ కోడ్ అబ్రివిటీ కోసం అంతే. సో లైన్ నెంబర్ 7 అండ్ లైన్ నెంబర్ 9 ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ దిస్ వన్. సో హియర్ ఆల్సో ఈవెన్ IntelliJ ఆల్సో సజెస్ట్ ఇట్, రీప్లేస్ విత్ ఎక్స్ప్రెషన్ ల్యాండా. ఓకే, సో ఇది and ఇది exactly same. Okay, and one more thing is there is something called method reference. Okay, if you go to integer class, it has a method called sum. Okay, ఈ sum 2 numbers తీసుకుంటుంది, ఒక నెంబర్ అవుట్పుట్, ఒక int అవుట్పుట్ ఇస్తుంది. This is exactly what we want కదా. So you can actually directly call that method. Okay, this is called method reference. Okay, again ఇది ఎగ్జాక్ట్లీ సేమ్. ఇన్ దిస్ కేస్ ఏమవుతుందంటే ఇది ఈ సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది విత్ వాట్ ఎవర్ వేరియబుల్స్ వీ హ్యావ్ ఫర్ ద ల్యాండా. అండ్ సో ఇఫ్ యూ హ్యావ్ టు కాల్ సంథింగ్ బై మెథడ్ రిఫరెన్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి. ఈ ఇంటిజర్ సమ్ మనకు మ్యాచ్ అయింది కాబట్టి వీ కెన్ కాల్ ఇట్. ఓకే, ఆర్ యూ కెన్ ఈవెన్ రైట్ ఏ కస్టమ్ మెథడ్ అండ్ కాల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ మల్టిప్లై లేదు, you can define a method called multiply and call it. Okay, this is you defining a method reference yourself. So when you are doing a method reference, e double colon is what you use. Here what you are basically saying is main ane class lo multiply ane method undi, దానికి ఈ lambda inputs పాస్ చేయి, వచ్చిన అవుట్పుట్ రిటర్న్ చేసుకో. ఓకే, okay, so this and this are exactly same. Okay, okay then. So there are 3 ways. Flower brackets పెట్టి డీటెయిల్డ్గా రాయొచ్చు, ఆర్ వన్ లైన్ రాయొచ్చు, ఆర్ వన్ లైన్ లైక్ దిస్, వన్ లైన్, ఆర్ యూ కెన్ యూజ్ ఏ మెథడ్ రిఫరెన్స్. Okay, for now let us use method reference. Let us just simply use it like this. Okay, these 3 are exactly same ways to define the lambda. Now how do you call this? So sorry, so adder. So let's say we are adding 2 numbers. Adder dot, what is the method we have? Calculate, and we have to pass 2 numbers. So if you adder dot calculate 2, 3 ante it will call this method with 2 and 3 and it will return us the output. Similarly, multiplier dot calculate 2 and 3 ante it will calculate this lambda expression. Okay, let's run this and see. First case lo 5 ravali, second one 6 ravali. Yeah, adder is 5, multiplier is 6. Okay, so this is how you define a lambda which has some output. Okay, now these 3 different ways are also important to understand. So method reference, single line statements, and a detailed lambda. Okay, now let's look at some of the inbuilt lambdas or functional interfaces which Java provides. The first thing in that list is a predicate. So ఈ జావా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఇన్ జావా. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ java.util.function అనే ప్యాకేజ్లో ఉంటాయి.
Okay, the first one we are looking at is predicate. Okay, let's close all this. Okay, so predicate lo there is one functional method called test. So predicate em chestundante, it takes an object of a type and it applies this test function whatever you define, returns a boolean anamata. Okay, so let's define a predicate. So predicate needs a type. Let's say we are defining a string predicate. Okay, is empty check define cheddam anukundam. Okay, is empty, what it takes a string as input and s dot is empty. Okay, ఇది మన predicate. So what it does when you call it on a string, okay, it checks whether that particular string is empty and it returns boolean value. So is empty ni how do you call it? What is the method? Test. So let's say hello on a string lo call chesam. Hello is not empty, so it should return false. So is empty false. Okay, so you defined a predicate. Predicate takes one object of any type t and it returns a boolean. So ఇట్లాంటి సింపుల్ ఫిల్టరింగ్ అండ్ సమ్ చెక్స్ ఉన్నప్పుడు ప్రెడికేట్ యూస్ చేసుకోవచ్చు. దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అండ్ ప్రెడికేట్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ functional interfaces. Okay, function takes an object of type t and returns an object of type r. So it is basically transforming the object into something else. So ఒక ఆబ్జెక్ట్ తీసుకుని దాన్ని ఇంకోలా మార్చి రిటర్న్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, లెట్స్ సే వీ టేక్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ అండ్ వీ గెట్ ఏ ఇంటీజర్. ఓకే, మనం లెంత్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం అనుకుందాం. అగైన్ s. Okay, now s dot length. Okay, if you observe ఇక్కడ నేను parenthesis పెట్టలేదు. సో when there is only one input parenthesis పెట్టకపోయినా పర్వాలేదు. ఓకే, ఇట్ ఈస్ ఇంప్లైడ్ అది కూడా. అండ్ ఇక్కడ ఇంటెలిజే ఈజ్ సజెస్టింగ్ అస్ సంథింగ్. ఎస్ డాట్ లెంత్ స్ట్రింగ్లో స్ట్రింగ్ లెంత్ అనే మెథడ్ ఉంటుంది కదా, యూ కెన్ డూ ఏ మెథడ్ రిఫరెన్స్ టు దాట్ అని చెప్తుంది. ఈవెన్ ఈజ్ ఎంటీ కూడా అంతే. ఓకే, so you can either use it or not. So method references are much cleaner to understand basically. Okay, so we defined a function len which basically computes the length of the string. So it is taking string as an input and returning as an integer. So let's see what it prints. So how do you call this function interface? Danni apply ane method undi dantlo. Okay, again let's pass string hello. So ikkada predicate method was test, function method was apply, but in both the cases there is only one unimplemented method. Okay, hello length is 5. Okay, so these are the two very famous functional interfaces. Now function lage we have something called by function. Okay, by function chusarante it is same as function but it takes two objects as input and returns one object anamata. Okay, same thing as function. So let's say string, okay, string and integer undanukunna. No, string, integer and string. Okay, let's say, so now we have two inputs, one of type string. Okay, the name andam age andam. Okay, now what we are saying is it returns another string. Okay, let's say it calls hello name. Okay, your age is plus age. Okay, so ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? by function it is taking string and integer as an input and returning another string. సో ఆ స్ట్రింగ్ ఏమిటి? hello name your age is so and so అని చెప్తుంది. ఓకే, ఆర్ we can maybe I think we have a student అనే క్లాస్ ఉంది కదా, we can
create that also. Let's say by function, let's say we take string and integer అంటే name and age as input and we return student అనుకుందాం. ఓకే, స్టూడెంట్ న్యూ స్టూడెంట్ ఉందాం. ఓకే, న్యూ స్టూడెంట్ అనే లాంబ్డా ఉంది మనకి, విచ్ టేక్స్ నేమ్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ రిటర్న్స్ న్యూ స్టూడెంట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్. ఓకే, ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ రిటర్నింగ్ స్టూడెంట్. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ that and forming a new object అనమాట. సో లెట్స్ ప్రింట్ వాట్ ఇట్ గివ్స్ us. Student. Okay, new student lambda ki we have to call it with name and age. Okay, we have to call the apply method. Okay, with name and age. Okay, now let's run this and see. So it created a student with name Rama and age 29. So it took string and integer as an input and transformed them into student. So that is how by function is useful. Here function, it is similar to function but it takes two objects as an input. Okay, now the other one we have is unary operators. Okay, unary operator again is same as a function but it takes input తీసుకున్న ఆబ్జెక్ట్ టైపే అవుట్పుట్ కూడా ఇస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ ఫంక్షన్ కేస్లో యూ టేక్ వన్ టైప్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ రిటర్న్ అనదర్ టైప్ యాజ్ అన్ అవుట్పుట్ కదా. సో యూనరీ ఆపరేటర్ కేస్లో యూ టేక్ వన్ టైప్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ రిటర్న్ ద సేమ్ టైప్. ఓకే, లెట్స్ సే వీ హ్యావ్ ఏ మెథడ్ టు ఇంప్లిమెంట్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. Okay, here we are taking integer as an input and returning another integer. So it is unary operator. Okay, square plus, okay, square dot apply. Okay, 2 square enta chuddam. Okay, so square is 4. So it took integer as an input and it returned integer. So there is something called binary operator. Binary again is similar to by function but it takes two objects of same type as an input and it returns object of same type. Okay, so let's say we have a method to define max. Okay, now it takes two objects కదా, x, y అనుకుందాం. దీంట్లో మ్యాక్స్ కావాలి మనకి, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ x, y. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ టేకింగ్ two numbers, finding the maximum and returning. All of them are integers. That is why it is a binary operator. If any of the types are different, we will use a binary function. Again ఇక్కడ you can use a method reference instead of defining it yourself. Okay, now if you print this max, again you have to call apply method. Max dot apply 2, 3 lo edi big, you should get 3. Max is 3. Okay, so this is binary operator. Now we have two more default ones. One is called the supplier. So when you have to supply something, that's when you use it. And it is a producer anamata. It produces lot of things every time you call its method. So supplier ki lambda method is called get. Okay, it returns a object of type t. Okay, let's say manaki oka integer supplier undanukundaam. Okay, so it doesn't take any input. Okay, and it returns new random of next int.
Okay, let's say it returns new random of next integer. Single statement kada, you can just call it like this. Okay, so every time you call this supplier, it will give you a new integer. That is called a supplier. New int. Okay, integer supplier dot get. Get is our method kada. So if you call it one more time, you will get more numbers anamata. Okay, we have a extra. Okay, so every time you are getting a new integer. So this is called a supplier. So similar to supplier, there is something called consumer. So supplier lo it is outputting the numbers, consumer lo it will take it will accept the numbers anamata. It will take a number of type t, number or any object actually. Okay, let's say it consumes student anukundam, student consumer. Okay, so it takes student as an input and let's say it just prints the student. Okay, again you can replace with a method reference. Okay, now student consumer dot accept new student Anita of age 29 anukundam. Okay, so it printed this thing. Now if you add another student, okay, Geeta of age 10, okay, it will print that student because mana implementation lo it has only print method, andukane adi print chestundi. So consumer is taking objects and doing something on it. Producer is or supplier is outputting the objects. Okay, so these are the default functional interfaces that we have. Predicate tests something and says whether it is passing the test or not. Function takes an object of a type and returns object of another type after applying the function. By function similar to function but takes two inputs. Unary operator similar to function but input and output is same. Binary operator similar to binary function but input and output are of same type. Okay, supplier gives you output of type t. Consumer consumes an object of type t, whatever we define. Okay, so these are all the default functional interfaces that we have. Now let's see another application of the functional interfaces and then we can close it. So first let's create a list. Okay, let's say list of students create chedam. Students equal to new array list. Okay, students dot add new student Rama 25. Okay, new student Amit age 29. Okay, new student Sita age 21. ఓకే, సో మనకి 3 స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్ లిస్ట్లో. మనం వీటిని సార్ట్ చేద్దాం అనుకుంటున్నాం బై ఏజ్. ఓకే, నౌ హౌ డు వి అప్లై దీస్ ల్యాండాస్? ఓకే, మనకి లిస్ట్లో ఇట్ హ్యాస్ ఏ సార్ట్ మెథడ్. ఓకే, సార్ట్ మెథడ్ టేక్స్ కంపారేటర్ యాజ్ అన్ ఇన్పుట్. ఓకే, కంపారేటర్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. కంపారేటర్ హ్యాస్ ఏ కంపేర్ which takes two objects and returns an int. Okay, so manam instead of the default sort students dot sort you have to define a comparator. Okay, so comparator takes two students as an input. It is a functional interface kabatti it is a lambda and it returns integer. Okay, manam we can use integer dot compare s1 dot age comma s2 dot age. Okay, let's say we defined a comparator like this. So our comparator is comparing on the age.
oh we have to print kada. So before sorting list emti, after sorting list emti. Let's print that. Okay. Wait. Yeah. So before sorting మనం ఇన్పుట్ ఇచ్చిన ఆర్డర్ రామ, అమిత్, సీత. ఆఫ్టర్ సార్టింగ్ బై ఏజ్ సార్ట్ చేస్తుంది కదా ఇది. సో సీత, రామ అండ్ అమిత్. ఓకే. సో ఇట్ యూస్డ్ దిస్ కంపారేటర్. ఓకే. సో మనం ఏం చేస్తాం, కంపారేటర్ ఈజ్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ టేకింగ్ 2 ఇంటిజర్స్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ కంపేరింగ్ దమ్. సో నేను ఇంటిజర్ డాట్ కంపేర్ మెథడ్ని కాల్ చేశాను విచ్ రిటర్న్స్ అన్ ఇంటిజర్. సో ఇది again you can use a method reference also. Okay, you can say integer colon compare. Okay, why acha sorry, we can't use method reference because manadi input emo student and integer compare ki input emo integer. So you have to define the lambda in this case because ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా s1 డాట్ గెట్ ఏజ్ అనేది. ఓకే. సో దిస్ ఈస్ ద రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ ల్యాండా అనమాట. సో కంపారేటర్ ఇంటర్ఫేస్ని ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ఏ ఐఎంపిఎల్ ఆర్ ఏ అనోనిమస్ క్లాస్ యూ కెన్ సింప్లీ డూ ఇట్ ఇన్ వన్ లైన్ లైక్ దిస్ అనమాట. ఓకే. సో అగైన్ దెర్ ఈస్ సంథింగ్ కంపారేటర్ ఇంటర్ఫేస్లో ఇంటిజర్ కంపారిజన్కి ఒక హెల్పర్ ఫంక్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. సో ఇది ఇఫ్ యూ సప్లై ఏ ఇంటిజర్ ఆర్ ఏ 2int ఫంక్షన్ టు ఇట్, ఇట్ విల్ డూ ద ఇంటిజర్ కంపేర్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. సో దీన్ని ఫర్దర్ మనం కంపారేటర్ వాడి సింప్లిఫై చేయొచ్చు. ఓకే. సో వీఆర్ కాలింగ్ ద ప్రీడిఫైన్డ్ కంపేరింగ్ ఇంట్ ఫంక్షన్ విచ్ టేక్స్ a method as an input which can extract integer from the given object. Okay, మనకి ఇక్కడ గివెన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, స్టూడెంట్స్. కంపేరింగ్ ఇంటికి ఇంటిజర్ కావాలి. సో ఈ స్టూడెంట్ నుంచి ఇంటిజర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో దానికి చెప్తే, అంటే స్టూడెంట్ డాట్ గెట్ ఏజ్ అన్నట్టు, అది మిగిలినంతా చేస్తుంది. ఓకే. దట్ ఈస్ అనదర్ హెల్పర్ మెథడ్ అనమాట. ఓకే. అగైన్ స్టూడెంట్ డాట్ ఏజ్ అనేది యూ కెన్ రీప్లేస్ విత్ ఏ ఫంక్షన్ మెథడ్ రిఫరెన్స్. Okay, so whatever we did earlier is also correct and this is also correct. Idi just using inbuilt helper function whatever Java gave us ante. Okay, both are same. మనం ఇక్కడ ఇంటిజర్ డాట్ కంపేర్ డైరెక్ట్లీ కాల్ చేసాం, ఇక్కడ కంపేరింగ్ ఇంట్ అనే మెథడ్కి ఇంటిజర్ సప్లయర్ ఇచ్చాం. ఓకే. ఎనీథింగ్ ఈజ్ సేమ్. దిస్ వన్ ఈజ్ మోర్ రీడబుల్, సో పీపుల్ జనరలీ యూజ్ దిస్. ఓకే. దిస్ ఈజ్ ఎ అప్లికేషన్ ఆఫ్ lambda. Okay. So lambdas are slightly difficult concept, but once you capture it, it will be really useful anamata, especially in our next class of streams. Filtering and all lo lambdas extensively use chestam. So mastering lambda is very important these days. So go through the video carefully and do practice all the default interfaces that we have. Thank you for watching.